ఉమ్మడి కూటమి తరపున టీడీపీ, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో మా ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా, నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతోటి ఒక మంచి పరిపాలన, ఒక మంచి ప్రభుత్వం ముందుకెళ్తుంది. మరి ఇవాళే మేము జిల్లా పారా ఒలింపిక్స్ స్పోర్ట్స్ని ఓపెన్ చేయడం జరిగింది. పారా ఒలింపిక్స్ అంటే దివ్యాంగుల యొక్క క్రీడలు. మానసికంగా, శారీరకంగా ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇవాళ జిల్లా పారా ఒలింపిక్స్ స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా కూడా ఒక కంప్లీట్ మ్యాన్ అంటే మానసికంగా, శారీరకంగా ధైర్యంగా ఉన్న వాళ్ళనే కంప్లీట్ మ్యాన్ అంటారు. అటువంటి కంప్లీట్ మ్యాన్ ఎవరైనా ఉన్నారంటే వారే నరేంద్ర మోడీ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. అదేవిధంగా మా మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మానసిక వికలాంగుడు. ఇంతకుముందు కూడా చెప్పాను, అతను మా మనిషిలో తిరిగే తోడలు లాంటి వాడు. ఎప్పుడు కూడా ఒక దుర్మార్గపు ఆలోచన, ఒక అవినీతి ఆలోచనతో అతను ముందుకు వెళ్తూ ఉంటాడు. ఇవాళ నర్సరావుపేటలో మరి చదలవాడు అరవింద్ బాబు ఎమ్మెల్యే అయ్యాడంటే, అరవింద్ బాబు అనేవాడు అందరివాడు. ఆయనకి కులం లేదు, మతం లేదు, రాజకీయాలు లేవు. తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యే గెలవటానికి నాకు ముఖ్య కారణం ప్రజల యొక్క ఆశీస్సులు, దీవెనలు. 5 ఏళ్లుగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ విధంగా నేను ప్రయాణం చేస్తూ ఉన్నాను, అదేవిధంగా అవినీతి మచ్చ లేకుండా, దుర్మార్గపు ఆలోచన లేకుండా ఇప్పటికి కూడా నేను ప్రయాణం చేస్తూ ఉన్నాను. ఇది ప్రజలందరికీ తెలుసు, అదేవిధంగా మీడియా సోదరులందరికీ కూడా తెలుసు. మనుషులు ఎప్పుడు మారాలి. ఒక దొంగ దొరవుదామంటే ప్రజలు నమ్మరు. అటువంటి దొంగ ఈ మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. ఒక డాక్టర్ అయి ఉండి నిన్నగాక మొన్న గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక ట్యూబెక్టమీ ఆపరేషన్ చేస్తే పేషెంట్ డిశ్చార్జ్ అయ్యారు, ఇంటికి వెళ్ళారు. మరి అనుకోని రీతిలో తొడ దగ్గర ఒక చిన్న బ్లేడ్ ఒకటి తొడలో ఉందని చెప్పి వాళ్ళు స్కాన్ తీసి చూపించడం జరిగింది. ప్రభుత్వ అధికారులు దాన్ని చూసి దాన్ని మరి ఏ విధంగా వచ్చిందో మాకు తెలియదండి. మేము ఆపరేషన్ చేసినప్పుడు ఆ స్కాల్పెల్ నీడిల్ కానీ, క్యాట్గట్ కానీ, ఆ మాప్స్ కానీ అన్నీ కూడా లెక్క రాసి మేము అక్కడ పెట్టాము, సొంతం కూడా పెట్టామని చెప్పి ఆ డాక్టర్ గారు కానీ, థియేటర్ అసిస్టెంట్ కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా ఒక కుట్రపూరితంగా చేయడం జరిగింది. గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న ఒక ఎంప్లాయీ, ఒక అంగన్వాడీ టీచరు, వీళ్ళందరూ కూడా వైసీపీ నాయకులు అయ్యండి ఈ విధంగా ఒక ప్రీ ప్లాన్డ్గా ఇటువంటి కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఇది ఒక దుర్మార్గపు ఆలోచన. ఓ డాక్టర్గా ఉన్నప్పుడు చిన్న చిన్న పొరపాట్లు జరగవచ్చు, జరగకపోవచ్చు. ఇది జరిగినప్పుడు మీరే డాక్టర్ గారికి ఫోన్ చేసి ఈ విధంగా జరిగిందండి, దీన్ని దగ్గరుండి తీసేయండి అని చెప్పొచ్చు. మరి అక్కడ ఉన్న డాక్టర్లు అయితే మేమైతే మా తెలిసినంతవరకు మా దాంట్లో రాలేదండి ఇదని చెప్పారు. మరి ఇది కావాలని మీరే చేశారని ప్రజలందరూ కూడా అనుకుంటూ ఉన్నారు. ప్రభుత్వ హాస్పిటల్ ఏ విధంగా పనిచేస్తుంటే ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత ఇప్పటికి కూడా ప్రతి నెల దాదాపు 300 ఆపరేషన్లు చేస్తారు గవర్నమెంట్ హాస్పిటల్, ఏరియా హాస్పిటల్ కానీ, జిల్లా హాస్పిటల్ కానీ. అదేవిధంగా డెలివరీస్ కూడా దాదాపు 400 పర్ మంత్ జరుగుతూ ఉంటాయి. గైనకాలజిస్టులు కానీ వీళ్ళందరూ కూడా ఎంతో చక్కగా దగ్గరుండి చేస్తూ ఉంటారు. డిఎంహెచ్ఓ గారి పర్యవేక్షణ కూడా ఉంటుంది. మరి హాస్పిటల్ సూపరింటెండెంట్ వీళ్ళందరూ కూడా పర్యవేక్షిస్తుంటారు. ముఖ్యంగా కలెక్టర్ గారు మరి ఎంసీహెచ్ మెటర్నిటీ చైల్డ్ హెల్త్ కేర్ చాలా చక్కగా చూసుకుంటున్నారు. ఎక్కడ కూడా మార్బిడిటీ కానీ మోర్టాలిటీ లేకుండా 0 మార్టాలిటీతో వాళ్ళ ప్రభుత్వం రన్ అవుతుంది హాస్పిటల్స్ అన్నీ కూడా. అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్లు కానీ, పారామెడికల్ స్టాఫ్ కానీ అందరూ కూడా చాలా చక్కగా పనిచేస్తూ ఉంటారు. మన హాస్పిటల్ డెవలప్మెంట్ చైర్మన్ గారు ఉంటారు అక్కడ, హెచ్డిసి చైర్మన్. అదేవిధంగా మెంబర్స్ కూడా 4, రోజు కూడా 2-3 అక్కడే ఉండి ఓపీని కానీ ఆపరేషన్ ఇవన్నీ కూడా పర్యవేక్షణ చేస్తూ ఉంటారు. చాలా పారదర్శకంగా ముందుకు వెళ్తూ ఉంటాం. అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్లో డబ్బులు వసూలు చేస్తారనేది కూడా మాకు తెలియని రోజు. ఇవాళ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఏ విధంగా చెప్పాడంటే, నర్సరావుపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు జనరిక్ షాప్స్ నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు, అదేవిధంగా మెడికల్ షాప్స్ నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని చెప్తున్నారు. ఎక్కడ కూడా ఇటువంటి అవకాశాలు ఉంటాయని మాకు ఎప్పుడు తెలియదు, మేము ఎప్పుడు చేయలేదు కూడా. అదేవిధంగా స్కానింగ్ సెంటర్స్కి కేసులు పంపించి వాళ్ళ దగ్గర కూడా కొంత వాటా తీసుకుంటారని చెప్పడం జరిగింది. ఇది ఎప్పుడు కూడా మాకు తెలియలేని పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ అసలు స్కాన్ సెంటర్ అనేది ఎప్పుడు మేము రాకముందు ఆ స్కాన్ సెంటర్ పెట్టడం జరిగింది. గోపిరెడ్డి కూడా అప్పుడు ఇంకా పెట్టలేదు హాస్పిటల్ కూడా. ఎప్పటి నుంచో పెట్టారు, హాస్పిటల్ రన్ అవుతుంది, దానికి స్కాన్లు వెళ్తూ ఉంటాయి. అందుకని మేము హాస్పిటల్లో నుంచి స్కాన్లు కూడా బయటికి వెళ్ళడానికి వీలు లేకుండా రేడియాలజిస్ట్ కూడా పెట్టమని మరి కలెక్టర్ గారికి హెల్త్ కమిషన్ కూడా పెట్టడం జరిగింది. త్వరలో 1-2 నెలల్లో మరి రేడియాలజిస్ట్ కూడా రావడం జరుగుతుంది. కాబట్టి ఒక్క స్కానింగ్ కేసు కూడా బయటకు వెళ్ళే పరిస్థితి ఉండదు.
అదేవిధంగా టిఫా స్కాన్ అంటే ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ చేయలేరు కాబట్టి బయట పంపించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అదేవిధంగా మేము ఒకటే కోరేది, మీ హాస్పిటల్లో గడిచిన 5 ఏళ్లలో మీ హాస్పిటల్ కమిటీ చైర్మన్ ఉన్నాడు, గొప్ప మేధావి ఆయన. అతను హాస్పిటల్కి వస్తేనే డాక్టర్లు కానీ పారామెడికల్ స్టాఫ్ నర్సింగ్ స్టాఫ్ అందరూ భయపడేవాళ్ళు. అతని యొక్క దుష్ప్రవర్తన కానీ పదజాలం కానీ అందరూ చూసి భయపడేవాళ్ళు. అటువంటి డాక్టరు ఒక హాస్పిటల్ కమిటీ చైర్మన్గా ఉండటం అనేది చాలా దారుణం, సిగ్గుచేటు. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సిగ్గుపడాలి అతన్ని మరి చైర్మన్గా పెట్టుకున్నందుకు. అతను దగ్గరుండి మరి గోపిరెడ్డి బంధువుల చేత ప్రతి నెల 2 లక్షల రూపాయలు మెడికల్ జనరిక్ షాప్స్ నుంచి డబ్బులు వసూలు చేసేవాళ్ళు. అదేవిధంగా సదరన్ సర్టిఫికేట్స్ ఉంటే అసలు సదరన్ సర్టిఫికేట్స్ అన్ని ఫేక్ సర్టిఫికేట్లు ఇవ్వడం జరిగింది. ప్రతి సర్టిఫికేట్కి 20,000 నుంచి 30,000 రూపాయలు వసూలు చేశారు. ఏది గడిచిన 5 ఏళ్ల వైసీపీ గవర్నమెంట్లో. ఇవాళ అయితే అటువంటి పరిస్థితి లేదు. ఫేక్ సర్టిఫికేట్లు తీసేస్తారు. సదరన్ సర్టిఫికేట్లు పారదర్శకంగా మంచి వాళ్ళని పెట్టుకొని ప్రతిరోజు కూడా మన హాస్పిటల్ కమిటీ చైర్మన్గా దగ్గరుండి సదరన్ సర్టిఫికేట్లు ఇప్పిస్తామన్నారు. ఎక్కడ కూడా అవినీతి ఆరోపణలు లేవు. నిజంగా మీ గవర్నమెంట్లో గడిచిన 5 ఏళ్లలో కరోనా టైంలో ఒక రెమిడిసివిర్ ఇంజక్షన్ 3,000 గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అతని హాస్పిటల్లో ఉంచి ప్రతి ఇంజక్షన్ 66,000కి 65,000కి అమ్ముకోవడం జరిగింది. నేను ప్రత్యక్ష సాక్షిని. ఎంతోమంది పేషెంట్లు వచ్చి మరి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి దగ్గర ఉన్న హాస్పిటల్ నుంచి ఆ ఇంజక్షన్లు అమ్మేవాళ్ళు. దాని మీద దాదాపు 20 కోట్ల ఆదాయం వచ్చింది దానికి. ఎట్లా ఉంటుందంటే మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మానసిక వికలాంగుడు. అతను కదిలిచ్చి తన్నించుకుంటూ ఉంటాడు. ఇప్పుడు ఎక్కడ కూడా అరవింద్ బాబు ఏ వైసీపీ నాయకుల మీద కార్యకర్తల మీద మేము దాడులు చేయలేదు. ఎప్పుడు కూడా దుర్భాషలు ఎప్పుడు మేము మాట్లాడలేదు. కానీ వాళ్ళ మున్సిపాలిటీ విషయానికి వస్తే మున్సిపాలిటీకి మేము ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా రాత్రింబగళ్ళు ప్రతి బజార్ వెళ్తాను, ప్రతి కాలువ పొడికి తీస్తాను, ప్రతి రోడ్డు శుభ్రం చేయిస్తాను. ఒక ఆదివారం రోజు మాత్రం శానిటరీ వర్కర్స్ అందరూ కూడా సెలవు పెడతారు కాబట్టి దాన్ని కూడా ఒక ప్రమాణికబద్ధంగా మేమందరం కూడా మరి ప్రైవేటు వర్కర్స్ని పెట్టుకొని మరి చెత్తను కూడా తీసేయడానికి మేము పూర్తిగా ప్రతి ఆదివారం కూడా మనుషులు పెడుతున్నాం. వీళ్ళందరూ కూడా వర్కర్స్ అందరూ కూడా ఉదయం 6ంటికి మొదలు పెడితే 12 దాకా పనిచేస్తూ ఉంటారు. ఒక ఏరియాలో 6ంటికి మొదలు పెడితే రెండో ఏరియాకి చివరికి వెళ్ళేటప్పుడు 12 గంటలు అవుతుంది. ఈ లోపల కొంత చెత్త జదారం ఉంటుంది, దాన్ని తీయటానికి టైం పడుతుంది. కానీ ఆదివారం చెత్తని లిఫ్టింగ్ చేయటం అనేది ఎక్కడ ఏ సిటీలో కూడా లేదు. కానీ నర్సరావుపేటలో మనం ఫస్ట్ టైం పెట్టాం. రాత్రిపూట కూడా మరి శానిటేషన్ పెట్టాం, నైట్ శానిటేషన్. ఎక్కడ కూడా లేదు ఇది. ఈ విధంగా నగరాన్ని శుభ్రం చేస్తూ ఉన్నాము. అదే లింగంగుంట శివార్లో ఉన్న రోడ్లు అది యాక్చువల్గా పంచాయతీరాజ్ కింద వస్తాయి. మరి గ్రామస్తులు వాళ్ళ గ్రామ నాయకులు అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి మా సొంత నిధులతోటి ఆ రోడ్లు బాగు చేసుకుంటున్నాం. ఎంతో చక్కగా ఉన్నాయి ఆ రోడ్లు. సిబిఐటి స్కూల్, ఆక్లాండ్ స్కూల్ నుంచి వెనుకొండ రోడ్డుకి బైపాస్కి వెళ్ళే రోడ్లు కూడా ఎంతో చక్కగా ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రభుత్వం మీద ఆధారపడకుండా మేమే సొంత నిధులతోటి బాగు చేసుకుంటా ఉన్నాం. మరి లింగుంట ఓటర్స్ అందరూ కూడా నీకు 300 ఓట్లు వేయటం జరిగింది 2 ఎలక్షన్స్లో కూడా. నువ్వు ఏ రోజు కూడా వాళ్ళ బాగోగులు చూడలేదు. కనీసం లింగుంట అగ్రహాల భూములు రిజిస్ట్రేషన్ చేయడానికి కూడా ఏ విధంగా కూడా ప్రయత్నం చేయలేదు. మేము ఇవాళ పని అవ్వటానికే పూర్తిగా ప్రయత్నం చేస్తాం. నేను కానీ మా ఎంపీ గారు కానీ మా ముఖ్యమంత్రి గారు జీవో ఇచ్చారు కాబట్టి ఏదో విధంగా లింగుంట భూములు అగ్రహారం భూముల్ని రిజిస్ట్రేషన్ చేయించాలని ఆలోచించడం మేము ఇప్పటికీ 10 సార్లు సీఎం గారిని కూడా కలవటం జరిగింది. ఎక్కడ కూడా అన్నీ పారదర్శకంగా మేము ముందుకెళ్తున్నాము. అరవింద్ బాబు ప్రజలు నమ్మారు నన్ను, ఇప్పుడు కూడా ప్రజలు నమ్ముతున్నారు. వాళ్ళ యొక్క ఆశీస్సులు దీవెలతో నేను ముందుకెళ్తా ఉన్నాను. ప్రతిరోజు కూడా 18 గంటలు కానీ 20 గంటలు కానీ నిత్యం ప్రజల్లో ఉంటా ఉన్నాను. అవినీతి ఆలోచన ఇప్పుడు కూడా మాకు రావట్లేదు. దుర్మార్గ పనులు చేయాలన్నా మాకు ఎప్పుడు ఆలోచన రాదు. ఈ రెండు చేయాలన్నా మా కార్యకర్తల నాయకులు ఎవరు ఒప్పుకోరు. కానీ నువ్వు అట్లా కాదు. నువ్వు చేసే అవినీతి పనులు, దుర్మార్గ పనులు భరించలేక మీ నాయకులందరూ కూడా మరి మాజీ ఎమ్మెల్యే, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మొరబెట్టుకున్నారు. మీ నాయకులందరూ నీకు తెలుసు. మీ దగ్గర 300 మంది నాయకులు 300 గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సీటు వద్దని చెప్పి అందరూ కూడా ధర్నా చేసిన రోజులు ఉన్నాయి. ఇంకా నువ్వు సిగ్గుపడాలి గోపిరెడ్డి మాట్లాడటానికి. కదిలించి తన్నించుకోవటం అంటే ఇదే. ఇప్పుడు నేను ఎక్కువ మాట్లాడను. పని చేయటం నాకు అలవాటు, పని చేస్తాను. ఎవరిని విమర్శించే అలవాటు నాకు లేదు. అందరినీ ప్రేమగా చూసే అలవాటే. నేను యేసుక్రీస్తు ప్రభులాగానే క్రిస్మస్ జరుపుకుంటున్నాను. మరి యేసు ప్రభులాగానే చాలా ఓర్పుతోటి ముందుకు వెళ్తూ ఉంటాను. ఎవరిని కూడా ఇబ్బంది పెట్టే ఆలోచన నాకు ఎప్పుడూ ఉండదు. మానవత్వంతో ముందుకు వెళ్తూ ఉంటాను. ఐఎమ్ ఏ కంప్లీట్ మ్యాన్.
మానసికంగా శారీరకంగా బలమైన మనిషిని నేను బలమైన మనిషిని కాకపోతే 2019లో ఓడిపోయినప్పుడు నేను బయటికి వెళ్ళిపోయేవాడిని. అత్యంత బలమైన మనిషిని నేను. మా నాయకుడు కూడా చంద్రబాబు నాయుడు గారు అత్యంత బలమైన మనిషి, పవన్ కళ్యాణ్ గారు కూడా అత్యంత బలమైన మనిషి, నరేంద్ర మోడీ గారు వీళ్ళనే కంప్లీట్ మ్యాన్ అంటారు, గుర్తుపెట్టుకోండి. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఎప్పుడు మరి మెడికల్ నాలెడ్జ్ ఎప్పుడు ఉన్నట్లేదు ఆయనకి. ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. మానసిక వికలాంగుడు అతను. ఇవాళ మరి పారా ఒలింపిక్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఆయన కూడా దాంట్లో పాల్గొంటే మంచిది. ఎందుకంటే నేను గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి మరి మీడియా ముఖంగా హెచ్చరించేది ఏం లేదు. మీడియా సోదరులందరూ కూడా నా యొక్క ఆర్థిక పరిస్థితి వాళ్ళందరికీ కూడా తెలుసు. పిల్లలందరూ కూడా జనవరి 1కి యాడ్ అడగాలంటే 10 సార్లు ఆలోచిస్తారు, డాక్టర్ డబ్బులు ఇవ్వగలరా లేదా అని. పోయిన సంవత్సరం యాడ్స్ అన్ని కూడా ఇప్పటికి కూడా నేను ఇవ్వలేకపోయాను. మరి నా ఆర్థిక పరిస్థితి కానీ మానసిక పరిస్థితి, నా యొక్క నీతి నిజాయితీ కూడా మా మీడియా సోదరులందరూ కూడా తెలుసు. చిన్న చిన్న విషయాలు ఒక డాక్టర్ల మీద ఒక డాక్టర్ అయ్యండి ఈ విధంగా అపవాదం నమోదు చేయటం ఎప్పుడూ మంచి పద్ధతి కాదు. డాక్టర్స్ అనేవాళ్ళు ఎన్నో ఆపరేషన్లు చేస్తున్నారు. మన దగ్గర కూడా తప్పులు ఉంటాయి. తప్పులు లేకపోతే ఒక్కోసారి అది జరుగుతూ ఉంటే ఒక ఆపరేషన్ చేసి రాడ్ వేస్తే రాడ్ ఇరిగిపోవచ్చు, రాడ్ బెండ్ అయిపోవచ్చు. ఇవన్నీ కూడా ఎంతోమంది ఆర్థోపెడిక్స్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా సహజంగా మన దాంట్లో జరుగుతూ ఉంటాయి. దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి అందరూ కూడా మనం సుముఖంగా ఉండాలి. అదేవిధంగా ఒక డాక్టర్ మీద ఇంకో డాక్టర్ ఆరోపణ చేయడం అనేది మంచి పద్ధతి కాదు. ఏదైనా ఉంటే అతను సహాయం చేయాలి, దాన్ని కరెక్ట్ చేయాలి. ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలి. అదేవిధంగా ఆదివారం రోడ్ల మీదకి వెళ్ళి మొన్న ఆదివారం మీద రోడ్డు మీదకి వచ్చావు, ఒక ఆవుకి కాలు ఇరిగింది, నువ్వు కాసేపు ఫోటోలు తీసుకుని వెళ్ళావు. నేను కూడా ఉన్నాను, నువ్వు ఉన్నావని నాకు తెలియదు, నేను వచ్చాను. చూస్తే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా ఉన్నాడని మంచిది అనుకున్నాం. నేను వెళ్ళి మళ్ళీ వెటనరీ డాక్టర్లు అందరం తీసుకొని వచ్చి ఆవుని వెటనరీ హాస్పిటల్ తీసుకెళ్ళి దానికి వైద్యం చేయించాను దగ్గరుండి. నువ్వు చేయించగలవు ఎప్పుడన్నా? ఏనాడన్నా చేయించావా? మార్కెట్ సెంటర్ కానీ కాలువల్లో కానీ పూడికి దగ్గరుండి నేనే చేతులు తీసా. ఒక నిదర్శనం మీడియా సోదరులందరికీ నేను ఒకటే చెప్తున్నాను, మేము చేసే పనిలో నిదర్శనం మీరు ఒకసారి స్టేడియంకి వెళ్ళి చూడండి. గడిచిన 5 ఏళ్లలో స్టేడియం ఏ విధంగా ఉందంటే నల్లమల అడవుల్లాగుంది. కానీ ఇవాళ స్టేడియం చూడండి ఒకసారి, ఇప్పటికి 4 సార్లు బాగు చేశాను. ఇవాళ ఎంత చదరంగా ఎంత అద్దం పరిచినట్టుగా ఉంది, ఇవాళ అంత చక్కగా ఉంది. ఒకసారి మీరు చూసి వీడియో తీసుకోండి. మరి ఆ రోజుల్లో నువ్వు ఏనాడు కూడా కనీసం ఉందంటే అక్కడ పలుగు పార పట్టుకుంది, చీపురు పట్టుకుంది లేదు. నిన్న మేమందరం కూడా స్కూల్ పిల్లలు ఆదివారం సెలవులు అయితే అందరు పిల్లలు రావడం జరిగింది. అందరం కూడా వంగి రాళ్ళు తీసాము, చిన్న చిన్న కాగితాలు కూడా ఏరేసాం. ఇవాళ ఎంత చక్కగా ఉందంటే స్టేడియము. అందరూ కూడా స్టేడియంలో దాదాపు వాకర్స్ 4000 మంది వస్తారు రోజుకి. నీ హయాంలో కనీసం వాష్రూమ్స్ కూడా లేవు. నేను దగ్గరుండి వాష్రూమ్స్ కట్టించా. ఒక డాక్టర్ గారి మరి చొరవతోటి మేము వాష్రూమ్స్ కూడా కట్టడం జరిగింది. ఈ విధంగా అన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం. అన్నా క్యాంటీన్లు 3 రన్ చేస్తున్నాం. అన్నా క్యాంటీన్ 3 RO ప్లాంట్ P4 ద్వారా మేము తీసుకోవడం జరిగింది. ఎక్కడ కూడా మేము ఆదమర్చింది లేదు. ఎందుకంటే ఒకటే గమనించాలి, వైసీపీ ప్రభుత్వం కానీ వైసీపీ నాయకులు గమనించాల్సింది ఒకటే, వైసీపీ ప్రభుత్వం ఎప్పటికి రాదు. ఈ జగన్మోహన్ రెడ్డి ఎప్పటికీ సీఎం కాలేడు, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా నరసరావుపేటలో ఎమ్మెల్యే కాలేడు. ఒకటే నేను చెప్పేది, మళ్ళీ అరవింద్ బాబు ఇక్కడ ఎమ్మెల్యే గెలుస్తాడు, మళ్ళీ మా చంద్రబాబు నాయుడు 5వ ముఖ్యమంత్రి అవుతారు. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, గోపిరెడ్డి అవినీతి పనులు, అవినీతి ఆరోపణలు, దుర్మార్గపు ఆలోచన మానుకో. ఇంకా మీరు ఎప్పుడు మనుషులు మారలేదు. మీరు ప్రజలే మీకు బుద్ధి చెప్తారు. నేనైతే ప్రజలు నమ్ముకున్నాను, నా మనోబలాన్ని నా ప్రజాబలాన్ని నమ్ముకొని నేను తిరుగుతున్నాను. ఎప్పుడు కూడా అరవింద్ బాబు ఇక్కడ ఎప్పుడు చిరస్థాయిగా నిలుస్తాడని చెప్పి ఛాలెంజ్ చేస్తా ఉన్నాను.